ప్రియమైన సోదర సోదరీమణులారా, ప్రభువు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ఒక గొప్ప వాగ్దానం గురించి ధ్యానం చేయబోతున్నాము. మన హృదయాలను నింపే, మన బాధలను తొలగించే ఒక దివ్యమైన వాక్యం. యెషయా 60వ అధ్యాయం 20వ వచనం చెబుతుంది, నీ దుఃఖదినములు సమాప్తములగును. ఈ ఒక్క వాక్యం ఎంతటి శక్తివంతమైనదో మీరు ఊహించలేరు. ఈ రోజు మీరు ఎంతటి బాధలో ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా, దేవుడు మీకు ఒక సందేశం పంపుతున్నాడు. నీ దుఃఖం ముగిసే సమయం వచ్చింది. మన జీవితంలో దుఃఖం ఎందుకు? మన జీవితంలో బాధలు, నిరాశలు, కష్టాలు తప్పవు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో కష్టాలను ఎదుర్కొంటారు. కొంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు, కుటుంబ సమస్యలతో కలత చెందుతున్నారు, ఒంటరితనం, నిరాశతో బాధపడుతున్నారు. ఇలా ఎన్నో సమస్యలు మన జీవితంలో ఉంటాయి. కొన్నిసార్లు మనం అడుగుతాం, దేవుడా, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నా బాధ ఎప్పుడు ముగుస్తుంది? అలాంటి సమయాల్లో ఈ వాక్యం మనకు ఆశ ఇస్తుంది. నీ దుఃఖదినములు సమాప్తములగును. అంటే నీ బాధ శాశ్వతం కాదు. నీ కన్నీళ్లు ఎప్పటికీ ఉండవు. దేవుడు నీ జీవితంలో మార్పు తెస్తాడు. దేవుని సమయం పరిపూర్ణం. మనకు వెంటనే ఫలితం కావాలి. కాని దేవుని సమయం ఎప్పుడూ సరైనది. దేవుడు ఆలస్యం చేయడు. ఆయన సరైన సమయానికి పని చేస్తాడు. ఒక విత్తనం నాటితే వెంటనే పండ్లు రావు. కొంత సమయం పడుతుంది, కానీ సరైన సమయంలో అది ఫలిస్తుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు పని చేస్తున్నాడు, కానీ మనం చూడలేకపోతున్నాం. ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావు, కానీ రేపు నువ్వు నవ్వుతావు. నీ కన్నీళ్లు దేవునికి విలువైనవి. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి కన్నీరు ఆయనకు విలువైనది. నీ బాధను ఆయన అర్థం చేసుకుంటాడు. నీ మనసును ఆయన తెలుసుకుంటాడు. నీ ప్రార్థనలు ఆయన వింటాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. కాని దేవుడు చెబుతున్నాడు, నేను నీతో ఉన్నాను. బాధ తర్వాత ఆశీర్వాదం. దేవుడు ఎప్పుడూ ఒక ప్లాన్తో పని చేస్తాడు. బాధ తర్వాత ఆనందం వస్తుంది. కన్నీళ్ల తర్వాత నవ్వు వస్తుంది. పరీక్ష తర్వాత విజయము వస్తుంది. ఇది దేవుని విధానం. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్నవారిని దేవుడు ఎత్తి నిలబెట్టాడు. బాధలో ఉన్నవారిని ఆయన ఆనందపరిచాడు. అలాగే నీ జీవితంలో కూడా జరుగుతుంది. నువ్వు నమ్మకం కోల్పోవద్దు. బాధలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా చేసే తప్పు నమ్మకం కోల్పోవడం. కాని ఈ రోజు దేవుడు చెబుతున్నాడు, నమ్ము, నేను పని చేస్తున్నాను. పరిస్థితులు మారకపోయినా నమ్ము. మనుషులు వదిలిపెట్టినా నమ్ము. సమస్యలు పెరిగినా నమ్ము. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టడు. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఈ రోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు, ఇది యాదృచ్ఛికం కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బాధ ముగియబోతుంది. నీ సమస్యలు తొలగిపోతాయి. నీ జీవితంలో కొత్త ఆరంభం వస్తుంది. ఈ రోజు నీకు ఒక కొత్త ఆశ మొదలవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ సన్నిధిలో మేము వినయంతో వచ్చుచున్నాము. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని తాకుము. వారి హృదయాలలో ఉన్న బాధను తొలగించుము. వారి కన్నీళ్లను ఆనందంగా మార్చుము. ప్రభువా, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత పెద్దవైనా నీవు అంతకంటే గొప్పవాడివి. నీ వాక్యములో చెప్పినట్లు వారి దుఃఖదినములు సమాప్తములగునట్లు చేయుము. వారి జీవితంలో కొత్త వెలుగు నింపుము. వారి నిరాశను ఆశగా మార్చుము. ప్రభువా, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచుము. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని ఆశీర్వదించుము. కుటుంబ సమస్యలలో ఉన్నవారికి శాంతి ఇవ్వుము. వారి జీవితంలో నీ కృపను చూపుము. వారి కన్నీళ్లను సాక్ష్యాలుగా మార్చుము. ప్రభువా, ఈ రోజు నుండి వారి జీవితంలో మార్పు ప్రారంభమగునట్లు చేయుము. వారికి ధైర్యం ఇవ్వుము. వారికి శక్తి ఇవ్వుము. వారికి ఆశ ఇవ్వుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రియమైనవారు, ఈ వాక్యం ఎప్పటికీ గుర్తుంచుకోండి. నీ దుఃఖదినములు సమాప్తములగును. ఈ వీడియో మీకు ఆశను ఇచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించుగాక. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.